చూస్తున్నాం. ఇప్పుడు అర్థములో చూచినట్టుగా సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూద్దాము. ఇప్పుడు కొంతమటుగా ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారం. అది ఇప్పుడైతే అద్దంలో మన మొహం చూసుకుంటాం. అడిపోయిన తర్వాత మన మొహం ఎటువంటిదో కూడా మర్చిపోతాం. నీ మొహం ఎట్టుంటుందో నీకు తెలుసా? కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసుకుని నా మొహం ఎట్టుంటుందో కదా అనుకుంటుంటాం, అయినా మర్చిపోతాం. అంటే మన మొహం మనకే తెలియదు. అయితే దేవుణ్ణి ఇప్పుడు మనం ఎలాగ చూస్తున్నామంటే అద్దంలో చూసినట్టుగా చూస్తున్నాం. రేపు ఎట్లా చూస్తామంట? ముఖాముఖి. దైవజనుడైన మోషే దేవుడితో ముఖాముఖిగా మాట్లాడాడు. ఆ మాట దేవుడే అంటాడు. ఎవరికైనా ప్రవక్తలకు నేను దర్శనంలో కళల్లో కనపడతాను, కానీ నా సేవకుడైన మోషే అలాంటి వాడు కాదు. నేను అతనితో ముఖాముఖిగా మాట్లాడతాను. కాబట్టి పరలోక రాజ్యంలో మనం మన ప్రభుతో మాట్లాడతాం. ఆహాయ పూరాయపుడు ధ్వనించును, ఆహా నాశాయపుడు తీరుతుందో. ఆహా నాశాయపుడు తీరుతుందో. తండ్రి నా కన్నీటిని తుడుచు ఎప్పుడో, తండ్రి నా కన్నీటిని తుడుచు ఎప్పుడో. ఆశతో వేచి ఉండే నా హృదయం, ఆశతో వేచి ఉండే నా హృదయం. ప్రియ యేసు రాజును చూచిన చాలు, మహిమలోనే నాయనతో రేపు చూస్తాం. కళ్ళారా చూస్తాం, ముఖాముఖిగా మాట్లాడు. అలాంటి రోజు రాబోతుంది. అది మన నిరీక్షణ. దేవుని బిడ్డలారా, 13వ వచనంలో రాయబడింది, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. నిలిచేయి తాత్కాలికమైనవి ఆధ్యాలు కనపడదు. ప్రవచనములైనను నిర్ధకములను, భాషలైనను నిలిచిపోవును. ఇంకొకటి ఉంది, జ్ఞానమైనను నిలిచిపోవును. ఈ తాత్కాలికమైనవి. అయితే నిలిచి ఉండే 13వ వచనంలో రాయబడింది, విశ్వాసము నిలిచి ఉంటుంది. నిరీక్షణ, ఈనాడు మనమందరం నిరీక్షణ ఎప్పుడు వస్తాడా ప్రభు, మనం ఎప్పుడు వెళ్తామా ప్రభు దగ్గరకు అనేటువంటి దాన్ని నిరీక్షణ అంటారు. ప్రేమ, ప్రేమ, దేవుని పిల్లలు ప్రేమ కలిగి ఉండాలి. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ అనే మాటలు చూస్తూ ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 10వ వచనం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 10వ వచనంలో ఏమి రాయబడింది? ప్రేమ పొరుగు వారికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుటకు, ఆ ప్రేమను కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వారు ఎవరూ లేరు అని ఉంది. అయితే ధర్మశాస్త్రం నెరవేర్చాలంటే ప్రేమ కలిగి ఉండటమే ధర్మశాస్త్రం నెరవేర్చుట. ఆ ప్రేమను ఎవరు కలిగి ఉండి దాన్ని ఎవరు నెరవేర్చారంటే యేసుక్రీస్తు ప్రభు. ఆ ప్రేమ ఏందో, దాని నిర్వచనం ఏంటో ఆయన చాటి చెప్పాడు. ఎట్లనగా దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరచుచున్నాడు. మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. దేవుని బిడ్డలారా, క్రీస్తు మన కొరకు చనిపోయినాడు. అది ప్రేమ. ఎవడైనాను తన పొరుగువారు తనను మంచివారి కొరకు ప్రాణం పెట్టడానికి తెగించవచ్చునేమో కానీ దుష్టుల కొరకు, దుర్మార్గుల కొరకు ప్రాణం పెట్టేవారు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరు. అయితే ఒక్క యేసు ప్రభు మాత్రమే లోకం కోసం తన ప్రాణం పెట్టాడు. లోకములో ఉన్నదంతయు
శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఇలాంటి లోకం కోసం యేసుక్రీస్తు ప్రభు ప్రాణం పెట్టాడు. దేనితో అంటే ప్రేమతో. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 13:10 మనం చదువుకున్నాం, ప్రేమ పొరుగు వారికి కీడు చేయదు. ఎవరైనా ఒక సహోదరుడు లేక ఒక సహోదరి తన పొరుగు వారికి కీడు చేశారు అంటే వాటిలో ఏమి లేదు, ప్రేమ లేదు. కాబట్టి ఎవరికి కీడు చేయకూడదు, మేలే చేయాలి. కానీ మనం ఇతరులకి ఎవరికి కూడా కీడు చేయకూడదు, నష్టపరచకూడదు. కాబట్టి దేవుని బిడ్డలారా, పొరుగు వారికి కీడు చేయదు ప్రేమ. ప్రేమ కలిగి ఉండటము ధర్మశాస్త్రమును నెరవేర్చటమే. ప్రేమ కలిగినటువంటి వారు ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తాము అనే మాటలు చూస్తాం. అయితే బైబిల్ గ్రంథములో ప్రేమను గురించి, సహోదర ప్రేమ లేక పొరుగు వారిని ప్రేమించాలి అని కొన్ని ప్రత్యేకమైన మాటలు ఉన్నాయి. అన్ని మాటలు చెప్పలేను కానీ కొన్ని మాటలు లేవియా కాండం 19వ అధ్యాయం, లేవియా కాండము 19వ అధ్యాయం 18వ వచనం చూడండి. 19:18 లేవియా కాండం 19:18. అది కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపముంచు కొనక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెను, నేను యెహోవా. అది లేవియా కాండం 19వ అధ్యాయం 18వ వచనం. కీడుకు ప్రతి కీడు చెయ్యి. ఎవరైనా కీడు చేశారు అనుకోండి, లోకం ఏం చేసింది? వాడు నాకు కీడు చేశాడు కాబట్టి నేను చేశా, వాడు నాకు కీడు చేయలేదు. చేతికి అప్పగించాడు, తీసుకొచ్చి నీకు అప్పగించాడు, ఏమని చేసుకొని ఈయన అభిషేకించబడ్డా నేనేం చేయను అని ఎన్ని సంవత్సరాలు సహించుకున్నాడు. కీడు ప్రతి కీడు చేస్తే ఎప్పుడో పోయేవాడు, ఎప్పుడో రాజు అయ్యేవాడు. కానీ నాకు ఆ రాజ్యానికి వద్దు, దేవుడు అలాంటి కీడు నుంచి నన్ను తప్పించను కాకని జాగ్రత్త పడ్డాడు. కీడుకు మేలు చేశాడు కానీ కీడుకు ప్రతి కీడు చేయలేదు అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అంతేకాకుండా నీ ప్రజల మీద కోపముంచు కనుక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. నీ ప్రజల మీద కోపముంచుక, వాళ్ళు నేను కీడు చేసినప్పుడు వాళ్ళ మీద మన కోపం ఉంటుంది కదా, అలాంటి కోపం వద్దు, వాళ్ళని మనం ప్రేమిద్దాం అని లేవియా కాండంలో మనం చూస్తున్నాం. అదే 19వ అధ్యాయం 34వ వచనం చూడండి. అదే అధ్యాయం 34వ వచనం. మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టిన వాని వలె ఎంచవలెను, నిన్ను వలె వారిని ప్రేమింపవలెను. ఐగుప్తులో మీరు పరవశులైంటిరి, నేను మీ దేవుడు నా యెహోవా. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ గమనించినట్టుగా 34వ వచనంలో మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టిన వారి వలె ఎంచవలెను. ఎక్కడి నుంచో వచ్చాడు ఒక ఆయన, అతడు పరదేశి కదా అని అతని చిన్న చూపు చూడొద్దు. ఇతడు కూడా మాలోనే ఉంటాడు, మాతో పుట్టిన వాడే అనుకుని చూడాలి. ఎందుకు అంటే నిన్ను వలె వాణిని ప్రేమించవాలి. ఎందుకంటే మీరు ఐగుప్తు దేశంలో పరదేశులుగా ఉన్నారు కదా, నేను కాపాడాను కదా, కాబట్టి అలాగే మీరు అలాగ ఉండాలి అనే మాటలు ప్రభు బోధిస్తున్నాడు. అంతేకాకుండా రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. ఒకరినొకడు ప్రేమించే విషయంలో తప్ప మరి దేని విషయంలో మీరు అచ్చి ఉండొద్దు. మనము ఇతరులను ప్రేమించితే మనం ప్రతి వారికి మనము బాకీ పడదు. అది ప్రతి ఒక్కరికి బాకీ ఉన్నాము. ఆ బాకీ తీరాలంటే ఏం చేయాలంట? వాడు మనం ప్రేమిస్తే నీ బాకీ తీరినాడు,
ఒకరినొకరు ప్రేమించే విషయంలో తప్ప ఎవరికి మీరు అచ్చి ఉండొద్దు. అచ్చి అంటే అది మీరు బాకీ పడి ఉండకూడదు. మీరు ప్రేమించకపోతే నువ్వు బాకీ పడి ఉండవు. బాకీ ఏంటి తెలుసా? ఆ పదం ఎప్పుడైనా విన్నాను? అతను బాకీ ఏంటి? ఆ పదం ఆడతారా? అవునండి, మనం ఇతరులకు డబ్బు ఇచ్చాము, వాళ్ళు మనకు రుణపడి ఆ రుణం అంటే మనకు బాగా అర్థం అవుతుంది. గుంటూరు జిల్లాలో బాకీ అంటుంటారు ఆ పదం వచ్చేది. కాబట్టి ఎవరికి మనము రుణపడి కాబట్టి ఎవరైతే ప్రేమ కలిగి ఉంటాడో అతడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమని ఒక్క